సాయి ధరమ్ తేజ్, చిత్రలహరి, సోలో బ్రతికే సో బెటర్, ప్రతిరోజు పండగే వంటి డీసెంట్ హ్యాట్రిక్ హిట్ల తర్వాత రిపబ్లిక్ చిత్రంతో బోల్తా కొట్టాడు. ఈ సినిమా టైంలోనే జీవితంలోనే అతిపెద్ద ప్రమాదానికి గురై చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ఇప్పుడు యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తన కెరీర్లోనే ఫస్ట్ టైం హారర్, థ్రిల్లర్, సస్పెన్స్, ఫ్యాంటసీ ఇలా అన్నీ కలగలిపిన సినిమాగా విరూపాక్ష తెరకెక్కింది. నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఓవర్సీస్ షోస్ కంప్లీట్ అవడంతో ఆడియన్స్ పబ్లిక్ టాక్ తో హడావుడి మొదలు పెట్టేశారు. సాయి ధరమ్ తేజ్ ఇలా చేశాడు, విరూపాక్ష మూవీ అలా ఉంది అంటూ సోషల్ మీడియాలో ఒకటే హడావుడి. ప్రతి ఒక్కరి నోట సాయి తేజ్ విరూపాక్షలో విషయం ఉందంటూ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ సోసోగా ఉన్న సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు థ్రిల్ చేస్తున్నాయట. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. విరూపాక్షగా రెగ్యులర్ కమర్షియల్ హీరోయిజం పక్కన పెట్టి ప్రయోగాత్మక పాత్ర చేశాడు సాయి తేజ్. హ్యాట్రిక్ హీరోయిన్ సంయుక్త చాలా బలమైన, బరువైన పాత్రలో అదరగొట్టింది. సినిమాకి ఆమె క్యారెక్టరైజేషన్ మెయిన్ హైలైట్. సినిమాటోగ్రఫీ, బీజీఎం, విజువల్ ఎఫెక్ట్స్ విరూపాక్షకి ఎసెట్స్. కొత్త దర్శకుడైన సుకుమార్ స్క్రిప్ట్ ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశాడు అంటూ పలువురు ఆడియన్స్ విరూపాక్షపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. హార్ట్ పేషెంట్లు ఎవరైనా ఉంటే ఈ సినిమాకు వెళ్లకండి. ఒక చంద్రముఖి, ఒక అరుంధతి, ఒక కాంచన, ఒక విరూపాక్ష అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. సుకుమార్ స్క్రీన్ అందించడంతో పాటు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన విరూపాక్ష ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకుంది. మరి విరూపాక్ష ఎలా ఉందో చూద్దాం. ఓవరాల్ గా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని, స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉందంటున్నారు. సీట్ ఎడ్జ్, థ్రిల్లర్ అంశాలు అదిరిపోయాయని, కాంతార ఫేమ్ అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద అసెట్ అంటున్నారు. ఇక ప్రీ ఇంటర్వెల్లో చిల్ మూమెంట్స్ సెకండ్ హాఫ్ పై మరింత ఇంట్రెస్ట్ కలిగేలా చేశాయట. ఇక ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ మాత్రం కాస్త బోరింగ్ గానే ఉందట. ఇక సినిమా కూడా స్లోగా సాగుతుందని తెలుస్తోంది. అయితే సెకండ్ హాఫ్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని, ఆ సస్పెన్స్ సినిమా ఆసాంతం కంటిన్యూ అవుతుందని, అది ఆడియన్స్ ను బాగా ఎంగేజ్ చేస్తుందని అంటున్నారు. ఇక విరూపాక్ష ఓవరాల్ గా ఓ డీసెంట్ మూవీ. ఈ సినిమా కథ 1980-90లలో రుద్రవరం అనే విలేజ్ లో మొదలవుతుంది. అప్పటి కొన్ని సంఘటనలు బేస్ చేసుకుని కొంత కల్పిత కథతో ఈ సినిమా కథ రాసుకున్నాడు దర్శకుడు కార్తీక్. రుద్రవరం అనే విలేజ్ లో వరుస మరణాలు. ఈ మిస్టరీ డెత్స్ వెనకాల ఎవరున్నారు, ఆ ఊరిని పట్టి పీడిస్తున్న శక్తి ఏంటనేది, హీరో దానిని ఎలా ఎదుర్కొన్నాడు, ఆ ఊరి ప్రజలకు ఎలా విముక్తి ఇచ్చాడు అన్నదే ఈ సినిమా స్టోరీ. ఓవరాల్ గా ఈ సినిమాలో సాయి తేజ్ చాలా కొత్తగా కనిపించాడు. లుక్, యాక్టింగ్ అదిరిపోయింది. సాయి తన పాత్రలో ఇన్వాల్వ్ అయి చేశాడట. సాయి తేజ్ బౌన్స్ బ్యాక్ అయ్యే చిత్రం అవుతుందని తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ప్రీ క్లైమాక్స్ అదిరిపోయిందని, విజువల్స్, వీఎఫ్ఎక్స్ గానీ టెక్నికల్ గా సినిమా బాగుందన్న టాక్ అయితే వచ్చేసింది. అయితే సినిమా స్లోగా మూవ్ అవ్వడం, లవ్ స్టోరీ బోరింగ్ గా ఉండడం కాస్త మైనస్ అంటున్నారు. ఏదేమైనా విరూపాక్షతో మొత్తానికి సాయి తేజ్ ఖాతాలో మంచి హిట్ పడిందన్న కామెంట్లే ఎక్కువగా వస్తున్నాయి. మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ట్విస్ట్ తో ఎండ్ అయ్యే విరూపాక్షకి సీక్వెల్ ఉంటుందంటూ మేకర్స్ కన్ఫర్మ్ కూడా చేశారు.